నూతన బస్ స్టాండ్ నూతన బస్ స్టాండ్ నూతన బస్ స్టాండ్ నూతన బస్ స్టాండ్ ఎక్స్ప్రెస్ బస్సులను ఎక్స్ప్రెస్ బస్సులను ఎక్స్ప్రెస్ బస్సులను ఎండపల్లి మండల కేంద్రంలో ఆపాలి 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 ఆపాలి. ఎండపల్లి మండలం నూతన మండలంగా ఆవిర్భవించి 2 సంవత్సరాలు గడుస్తుంది. చుట్టూ 15 గ్రామాలకు ఎండపల్లి మండల్గా ఉంది. ఎన్నో గ్రామాల నుంచి ఎండపల్లి మండల ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్లు వాళ్ళకున్న పనులు ఆఫీసర్లతో చేసుకుంటారు. అట్లాగే కరీంనగర్ నుంచి ఇంకా దూర ప్రాంతాల నుంచి ఆఫీసర్లు ఎండపల్లి మండల్ అయింది కాబట్టి మండల ఆఫీస్కి వచ్చే ఉద్యోగస్తులు మారుమూల గ్రామాల నుంచి దూర తీరాల నుంచి వస్తున్నారు. కాబట్టి కొత్తగా ఈ మధ్య మంచిర్యాల కరీంనగర్ టు మంచిర్యాలకు ఎక్స్ప్రెస్లు వేయడం జరిగింది. కానీ ఎండపల్లిలో ఎక్స్ప్రెస్ బస్సు ఆగట్లేదు. ధర్మారంలో ఆగుతుంది, వెలుగటూరు మండలంలో ఆగుతుంది. కానీ కొత్తగా ఏర్పడిన ఈ ఎండపల్లి మండలంలో ఖచ్చితంగా బస్సును ఆపితే ప్రయాణికులకు కొంచెం సులభతరం అవుతుంది, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఆఫీసర్లు సమయానికి ఆఫీసులకు రావడం జరుగుతుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ రోజు వెళ్ళి కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇస్తాం. మరియు మండల ఆఫీసులో కూడా మేము అప్లికేషన్ ఇచ్చి అలాగే డిపో మేనేజర్ గారికి, కంట్రోలర్ గారికి, ఆర్డీఓ గారికి మేము ఈరోజు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటాము. మేము మెమరాండం సమర్పించుకుంటాం. దయచేసి పత్రికా ముఖంగా మీ ముఖంగా తెలియజేయండి ఏమంటే ఖచ్చితంగా ఇక్కడ అత్యవసరం. ఎందుకంటే చాలా మంది ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ ఎక్కి వెలుగటూరులో దిగలేక ఒకవేళ ధర్మాలో దిగి మరొక బస్సు ద్వారా ఎండపల్లి రావడం జరుగుతుంది. ఇది ప్రయాణికులకు తీవ్ర నిరాశ కలుగుతుంది, తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి త్వరితగతిన తొందరగా ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ను ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ను నెలకొల్పాల్సిందిగా ఎండపల్లి మండలి తరఫున మేము కోరుకుంటున్నాం. ఎండపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికీ ఎండపల్లి మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ బస్సులు నిలపకపోవడం చాలా బాధాకరం. ఇక్కడికి మండలంలోనికి మండల కార్యాలయంలో విధులు నిర్వహించే ఎంఆర్ఓ గారు కూడా ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ మీదనే ఆధారపడి వస్తున్నారు. వారు కూడా ఇక్కడ నుంచి ఆటోలో ధర్మారం వరకు వెళ్ళి ధర్మారం నుండి ఎక్స్ప్రెస్ బస్సు వెళ్లే పరిస్థితి, వచ్చేటప్పుడు వెలుగటూరుకు టికెట్ తీసుకొని ఇక్కడ దిగే పరిస్థితి. అలాగే మండల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వివిధ ఉద్యోగులు కూడా అలాగే వస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంలో కార్యాలయకు వివిధ కార్యక్రమాల మీద పనుల మీద వచ్చే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. కావున వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గౌరవ మన జగిత్యాల జిల్లా డిపో మేనేజర్ గారు మరియు ఉమ్మడి కరీంనగర్ రీజనల్ మేనేజర్ గారు మన ఎండపల్లి మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ బస్సు ఆపే విధంగా, అలాగే వీలైనంత తొందరగా ఎండపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టి మా యొక్క ప్రజలకు ఇట్టి ఇబ్బందులను తొలగించి సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడాలని మా యొక్క మనవి. అలాగే కరీంనగర్ నుండి మంచిర్యాల వెళ్లే బస్సులు కూడా కొన్ని వీలైనంత వరకు బస్సులు రాజరంపల్లి నుండి సర్కిల్ నుంచి లోపలికి వచ్చి ఎండపల్లి నుండి బయటకు వస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. దానితో పాటు జగిత్యాల నుంచి ధర్మారం షటిల్ బస్సులలో కూడా ప్రతి బస్సు కాకుండా కూడా ఒక బస్సు తప్పి ఇంకొక బస్సు అయినా ఎండపల్లి మండల కేంద్రం కలుపుకొని వస్తే మండల కేంద్రంకు వివిధ కార్యక్రమాలకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే గ్రామస్తులకు సౌకర్యంగా ఉంటుంది, విధులు నిర్వహించే మన ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే బడి పిల్లలు ఎండపల్లిలో హై స్కూల్ ఉంది. ఇట్టి ప్రభుత్వ పాఠశాలకు రాజరాంపల్లి నుండి ఇప్పటికి కూడా పిల్లలు వస్తున్నారు. వాళ్ళు సైకిళ్ళ మీద కొందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. అలాగే మా ఎండపల్లిలో ఎప్పటి నుండో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ శిథిలావస్థకు వచ్చింది. పిల్లలకు భయభ్రాంతులకు గురవుతారని చెప్పి ఈ మండల కేంద్రం పైననే ఒక అద్దె భవనం తీసుకొని పిల్లలు ఇందులో అద్దెకుంటున్నారు. వారు ఇట్లా బస్సు నడిపినట్టయితే అట్టి హాస్టల్ విద్యార్థులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎండపల్లి మండల కేంద్రంలో కనీసం ఆర్డినరీ బస్సులు కూడా ఆపుతలేరు. మేము అప్పటి నుంచి ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం. 3 బస్సులకు ఒక బస్సు ఆగుతుంది.
మహిళలున్నా బస్సులు ఆపుతలేరు, పురుషులున్నా ఆపుతలేరు. ఇక్కడ నుండి మళ్ళీ ఆటోలో ధర్మారం వెళ్ళి ధర్మారం నుండి వెళ్లే పరిస్థితి ఉంది. ఇంకనైనా ప్రభుత్వం స్థానిక మంత్రివర్యులు ఇటు విషయమై చర్యలు తీసుకొని తక్షణమే బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకోగలరని మా యొక్క ఎండపల్లి గ్రామ ప్రజల అలాగే మండల ప్రజల యొక్క ఆకాంక్ష.